తిరుపతిలో జూనియర్ డాక్టర్లు ఆందోళన నిర్వహించారు. 6 నెలలుగా ప్రభుత్వం తమకు వేతనాలు అందించడం లేదని ఎస్వీఆర్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుట జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనను కొనసాగిస్తామన్నారు. 19 నుంచి ఎమర్జెన్సీ సేవలు బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు. వేతనాలు లేకుండా తమతో ప్రభుత్వం వెట్టి చాకరీ చేయిస్తోందని జూడాలు మండిపడుతున్నారు. వెంటనే తమకు వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు 6 months నుంచి స్టైఫండ్స్ పడట్లేదు. మేము వాళ్ళకి ప్రతి 2 months కి మేము బిల్స్ పెడతాం. బిల్స్ పెట్టినా కూడా మేము 1 week నుంచి వాళ్ళకి బిల్స్ చెప్తూనే ఉన్నాం, పెట్టండి మాకు ఇంకా కాన్వకేషన్ వస్తుంది, ఇప్పుడైనా మాకు స్టైఫండ్స్ కావాలి అని చెప్తున్నా ఒక్కరూ రెస్పాండ్ అవ్వట్లేదు. మేము సూపరింటెండెంట్కి మా రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్స్ అందరికీ చెప్పాం, మాకు ఇలా బిల్స్ మాకు స్టైఫండ్స్ పడట్లేదు, మేము డ్యూటీస్ చేయము అన్నా ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. సో మేము ఇంకా స్ట్రైక్ చేయక తప్పట్లేదు. ఇంకా మా దగ్గర 36 hours 48 hours కంటిన్యూస్గా డ్యూటీస్ చేసుకుంటారు, కానీ మాకు మాత్రం బిల్స్ పెట్టాలి, స్టైఫండ్స్ ఇవ్వాలని కామన్ సెన్స్ ఉండదా? అటెండెన్స్ ఇబ్బందిగా ఉంది, అటెండెన్స్ ఉన్నదంతా పోయింది, బిల్స్ పోయాయి అని ఏదేదో చెప్పేది దాటేశారు. అవన్నీ మేము తీసుకొచ్చి మాది కాకపోయినా బాధ్యత మేము తీసుకొచ్చి తెచ్చి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు పోగొట్టి తర్వాత స్టాఫ్ మారిపోయారు, కొత్త స్టాఫ్ వచ్చారు అని ఏదేదో చెప్పేసి దాటేశారు. ఒక 20 రోజులు ఎప్పుడైతే వాళ్ళు పెట్టారో ఆ రోజు బిల్స్ ముందు రోజే ఫ్రీజ్ అయ్యాయని చెప్పారు. వాళ్ళు February 1 బిల్స్ పెట్టాము అన్నారు, కానీ January 31కి ఫ్రీజ్ అయ్యాయి బిల్స్ అని చెప్పారు. మాకు ముందు ఎందుకు పెట్టలేదు బిల్స్? వాళ్ళకి తెలిసి ఉంటుంది, తెలిసి కూడా ఎందుకు